శిరీష ఊరెళ్తున్నావా? అవును. బాయ్ శిరీష. బాయ్. వీడేవడరా బస్సు ఎక్కడానికి మనం పెడుతుంటే మన ఎక్కడానికి వీడు వస్తున్నాడు. పదరా. హాయ్. ఓ వాట్ ఎ లక్. సరిగ్గా నీ గురించి ఆలోచిస్తున్నాను, నేను ఎలా పట్టుకోవాలా అని. నువ్వే దొరికేశావు. మీ గోల్డ్ చైన్ మీకు ఇచ్చేసానుగా, ఇంకెందుకు పట్టుకోవడం? నా చైన్ నాకు ఇచ్చావు కానీ నా మనసు పట్టుకెళ్ళిపోయావుగా. ఇట్ ఈస్ ట్రూ శిరీష. ఆ రోజు గెస్ట్ హౌస్కి వచ్చిన దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నీ ఆలోచనలే. మెల్ల అవుతుందా? కొన్ని అటువైపు రానా? అక్కర్లేదు, నాకేం నరాలు వీక్నెస్ లేదు. ఏ వీక్నెస్ లేదన్నగా నా బాధ. అంటే ఇప్పటికి ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేసిన వాడిని. ఏంటండి? ఏంటి ఏంటి గొడుగుతున్నారు? గొనగడాలు వనగడాలు మన క్యారెక్టర్ సరిపడవు కానీ ఎక్కడికి వెళ్తున్నారు? మా ఊరికి అయితే వెళ్తున్నా. రండి, నేను డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నేను బస్ లోనే వెళ్తాను. గిఫ్ట్ లిఫ్ట్ ఇస్తా అన్నప్పుడు కాదనకూడదు. థ్యాంక్స్, చాలా విలువైన విషయాలు చెప్పారు. నువ్వు ఊ అనాలే గాని అంతకన్నా విలువైన విషయాలే చెప్తాను. ఆ బ్యాక్ సీట్ లో పడేసి ఫ్రంట్ నా పక్కన కూర్చో. ఒక్క తొక్కు తొక్కానంటే కారు హైవే మీద, నీ బాడీ నా గుండెల మీద. ఆ తర్వాత మన ఇద్దరం. థాంక్ గాడ్, పేడ వదిలింది. ఏ శిరీష, ఆర్టీసీ వాడు నాకన్నా డేంజరస్ ఫెలో. నువ్వు బస్సు కాదు ఎయిర్ బస్ ఎక్కినా దాన్ని రెక్క పట్టుకొని మరి వచ్చేస్తాను. నువ్వు నన్ను ఆల్ ఓవర్ డిస్టర్బ్ చేసావు. మైండ్ ఇట్.